ఓం శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు ఆగస్ట్ 11, 2025. శివ భగవాను వాచ. మధురమైన పిల్లలు, మీరు చదువు ద్వారా కర్మాతీత స్థితిని తయారు చేసుకోవాలి. జతలో ఇతరులకు పతితుల నుండి పావనమయ్యే మార్గాన్ని కూడా తెలియజేయాలి. ఆత్మిక సర్వీస్ చేయాలి. ప్రశ్న: ఏ మంత్రమును గుర్తుంచుకుంటే పాపకర్మల నుండి రక్షింపబడతారు? జవాబు: తండ్రి, చెడును వినకండి, చెడును చూడకండి అను మంత్రాన్ని ఇచ్చారు. ఈ మంత్రమును గుర్తుంచుకోండి. మీరు మీ కర్మేంద్రియాలతో ఏ పాపము చేయరాదు. కలియుగంలో అందరి ద్వారా పాపకర్మలే జరుగుతూ ఉంటాయి. అందుకే బాబా యుక్తిని తెలియజేస్తూ ఉంటారు. పవిత్రత గుణాన్ని ధారణ చేయండి. ఇదే నెంబర్ 1 గుణము. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్: ఆంతరికంలో ఉన్న రాక్షసత్వాన్ని సమాప్తం చేసుకునేందుకు నడుస్తూ తిరుగుతూ స్వదర్శన చక్రధారులుగా ఉండాలి. పూర్తి చక్రమంతా స్మృతిలోకి తీసుకురావాలి. సెకండ్ పాయింట్: తండ్రి స్మృతితో పాటు బుద్ధి మన ఇల్లైన పరంధామంలో ఉండాలి. తండ్రి కలిగించిన స్మృతులను స్మరించుకుంటూ మీ కళ్యాణం మీరే చేసుకోవాలి. వరదానము: సర్వగుణ సంపన్నంగా అవడంతో పాటు ఏదో ఒక విశేషతలో విశేష ప్రభావశాలిగా అవ్వండి. ఎలాగైతే డాక్టర్లు సాధారణ జబ్బులను గురించిన జ్ఞానమైతే ఉంచుకుంటారు, కానీ దానితో పాటు ఏదో ఒక విషయం గురించిన విశేషమైన జ్ఞానంలో ప్రసిద్ధమైపోతారు. అలా పిల్లలైన మీరు సర్వగుణ సంపన్నులుగా అయితే అవ్వాలి. అయినా ఒక విశేషతను ప్రత్యేకంగా అనుభవం చేస్తూ సేవలో ఉపయోగిస్తూ ముందుకు వెళ్తూ ఉండండి. ఎలాగైతే సరస్వతిని విద్యాదేవి, లక్ష్మిని ధనదేవి అంటూ పూజిస్తారో, అలా స్వయంలో సర్వగుణాలు సర్వశక్తులు ఉన్న ఒక విశేషతలో విశేషంగా రీసెర్చ్ చేసి స్వయాన్ని ప్రభావశాలిగా చేసుకోండి. స్లోగన్: వికారాలనే సర్పములను సహజ యోగము యొక్క సయ్యగా చేసుకుంటే సదా నిశ్చింతులుగా ఉంటారు. అవ్యక్త సూచన: సహజయోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా అవ్వండి. మనసే తండ్రిదైపోయినప్పుడు మళ్ళీ మనసును ఎలా జోడించాలి, ఎలా ప్రేమించాలి అనే ప్రశ్నలే రాజాలవు. ఎందుకంటే సదా లవలీనంగా ఉన్నారు. ప్రేమ స్వరూపంగా మాస్టర్ ప్రేమ సాగరంగా అయిపోయారు. కనుక ప్రేమించాల్సిన పనే ఉండదు. ప్రేమ స్వరూపంగా అయిపోయారు. ఎంతెంతగా జ్ఞాన సూర్యుని కిరణాలు లేక ప్రకాశం పెరుగుతుందో అంత ఎక్కువగా ప్రేమ అలలు ఉప్పొంగుతూ ఉంటాయి. అచ్చా. ఓం శాంతి.